అందరికీ నమస్కారం. భాగవత పఠనానికి స్వాగతం. ఇవాళ పోతన మహాభాగవతం నుంచి వామన మూర్తి ఆవిర్భావ ఘట్టము, ఉపనయన మహోత్సవము చెప్పుకుందాం. విచ్చేయుమదితి గర్భము చెచ్చెర వెలుబడి మహాత్మా చిరకాలంబున్ విత్సల విడిలేక అమరులు ముచ్చటపడియున్నవారు ముదమందింపన్. మహానుభావ, చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చటానికై తొందరగా అదితి గర్భం నుంచి వెలువడి వేంచేయవయ్యా అని బ్రహ్మదేవుడు ప్రార్థించగా, రవి మధ్యాహ్నంబునంజరింప గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాదీసుండుబుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. దేవమాత అదితి గర్భం నుండి వామన రూపంతో మహావిష్ణువు జన్మించాడు. అది శ్రావణమాస ద్వాదశి, శ్రవణ నక్షత్రం, అభిజిత్తు లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్ట నడుమ ప్రకాశిస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్ఛదశలో ఉన్నాయి. వామనుడు జన్మించినప్పుడు అతనికి 4 చేతులు, ఆ చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయి. గోరోజనం రంగు వస్త్రము, మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణము, కిరీటము, హారాలు, కాలి అందెలు, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది. దిక్కులవా విరివాసెను నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్ నిక్కమై నిలిచె ధరణియు చుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. దిక్కులలోని కావిరంగు కరిగిపోయింది. సప్త సముద్రాలు నిర్మలమైనాయి. భూమి పొంగి పులకించింది. బ్రాహ్మణులతో దేవతలతో ఆకాశం అలరారింది. ఈ మహానుభావుడెట్లింతకాలంబు ఉదరంబునందు నిలిచియుండెననుచు అదితి వెరుగుపడియన్ ఆనందజే శబ్దములను కశ్యపుండు మొగినుతించే. ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా అని అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని స్తుతించినాడు. అటు పిమ్మట వామనుడు ఆయుధాలు, అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదలి కపట బ్రహ్మచారిగా మారు రూపాన్ని పొందాడు. పొట్టిబాలుడై వడుగు చేయదగిన వయసు కలవాడయ్యాడు. ఆ కొడుకును చూచి అదితి ఆనందంతో మైమరచిపోయింది. ననుగన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలమా, నా కుమారా, నాది చిన్నువడుగా నా కులదీపక రాగదయ్యా భాగ్యరాశి వగుచూ. కన్నబిడ్డడైన వామనుని చూసి, నా కన్న తండ్రి, నా పాలిదేవుడా, నా నోముల పంట, నా చిన్నివడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిధి, ఇటు రావయ్యా అంటూ దగ్గరకు పిలిచింది. అతని చిన్నారి ముఖాన్ని కన్నుల నిండుగా చూసుకుంది. అటు పిమ్మట వామనుడి ఒడుగు చేయటానికై కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు ముంజదర్భల మొలతాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చారు. భిక్షపాత్రికనిచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఓ పరీక్షణ్ మహారాజా, కుబేరుడు వామనుడికి భిక్షపాత్రనిచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది. పరిశుద్ధులైన బ్రహ్మ ఋషులు వామనుణ్ణి ఆదరంగా ఆశీర్వదించారు. అటు పిమ్మట ఆ బ్రహ్మచారి సాంప్రదాయ సిద్ధంగా
వేద మంత్రాలు చదువుతూ అత్యుత్సాహంతో హోమం చేశాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.